అంటే ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన మొడాలిటీస్ ఏమైనా వర్కౌట్ చేశారా? సో మొడాలిటీస్ అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పింది, మీరు సోషల్ మీడియాకి వెళ్ళండి, వెబ్సైట్ అనేది కాదు. రెండోది 2 hours ఇస్ ద టైం. 2 hours లోపల మీది ఇమ్మీడియట్ రెస్పాన్స్ రావాలన్నారు. కానీ ఇది మనం చూడాలి. ఇప్పుడు 2 hours చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో బ్యూరోక్రాట్లు కూర్చున్నారంటే, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నారంటే వాళ్ళకి అలవాటు ఏంటి, ఆ పేపర్లో పెట్టు, ఆ రొటేషన్లో వెళ్తుందిలే. ఇందాక చెప్పింది అదే నేను. కరెక్ట్. సో ఆల్రెడీ అది జరుగుతున్నది. అది మిగతా డిపార్ట్మెంట్స్తో మేటీ అంటే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు చేసే దాంతో ఐడియల్గా ఇదే జరుగుతున్నది. ఇట్స్ వెరీ స్లో, వెరీ లెథార్జిక్. ఇప్పుడు మొన్న చూసాం మోదీజీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడు ఫేస్బుక్లో అది బ్యాన్ అయిపోయింది. అది దాదాపుగా వారం ఫేస్బుక్లో బ్యాన్ అయింది కూడా భారత్లో, బయట దేశంలో చూడొచ్చుట. భారత్లో కంటెంట్ బ్యాన్ అయింది. దీనికి మన ఐటీ మినిస్ట్రీ వాళ్ళకి ఇది నోటీస్ పంపించారు. ఎందుకు బ్యాన్ అయిందంటే, అంటే ఇది ఏఐ కంటెంట్ లాగా డిటెక్ట్ అయ్యింది, డిటెక్ట్ అవ్వడం వల్ల మేము తెలియక బ్యాన్ చేసామన్నారు. బట్ అట్ ద సేమ్ టైం అంత కళ్ళు మూసుకున్నారండి ప్రధానమంత్రిది ఏ కంటెంట్ అనుకుని ఎంత కళ్ళు మూసుకున్నట్టు వ్యవస్థ ఉందంటారా? అబ్సల్యూట్లీ. సో ఇది మనం గమనించాలి. అది కూడా యూఎస్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇట్లా చేసి దాని తర్వాత మీరు గమనించండి, లాస్ట్ గత వారం నుండి మోదీజీకి కంగనా రనౌత్తో క్లోజ్గా ఉన్నట్టు ఒక వీడియో రావడం, మోదీజీ ఇంకేవేవో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ రావడం, ఇవన్నీ రకరకాల వీడియోస్ వస్తున్నాయి. ఇవన్నీ ఏఐ జనరేటెడ్. ఇవన్నీ బ్లాక్ అవ్వాలి, మళ్ళీ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆన్లైన్. అవి బ్లాక్ కావు, పోర్న్ రిలేటెడ్ బ్లాక్ కావు, అండ్ చైల్డ్ అబ్యూస్ బ్లాక్ కావు, అండ్ మర్డర్ విజువల్స్ కూడా పెడుతున్నారు, అవి బ్లాక్ కావు. ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడేది మాత్రం బ్లాక్ పెట్టారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి జరుగుతున్నది, యూఎస్ నుంచి ఎటువంటి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది జరుగుతున్నది అనేది మనం చూడాలి. సో దానికి కూడా ఏంటి కొంచెం బ్యూరోక్రటిక్గానే వెళ్తున్నారు. వాళ్ళని పిలవడం, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు అపాలజైజ్ చేయండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ ఈ మోడల్ వెరీ ఇమీడియట్గా వైరాలిటీ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్, జెన్జీ అంటారు అన్నిటికీ. ఆ జెన్జీ అంటే 1997 తర్వాత పుట్టిన వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే. సో మొబిలైజ్ చేసే మాస్ వాళ్ళే. మిగతా వాళ్ళందరూ బై అండ్ లార్జ్ మ్యారేజెస్ అయిపోయి సెటిల్ అయిపోయి కొంచెం స్లో డౌన్ అవుతారు స్ట్రీట్ యాక్టివిజంలో. సో వాళ్ళని టార్గెట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ వేర్ దే అటాక్. సో అందుకని ఐ థింక్ ద మొడాలిటీ ఈస్ గోయింగ్ టు బి దిస్ 2 hours. 2 hours లోపల ఇమీడియట్గా వైరల్ కంటెంట్ రావాలి, మీమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ రావాలి. మరి దీనికి అవును మీమ్స్ కూడా చేయమని చెప్పింది అని అన్నారు. అది మరి అంతటి క్రియేటివిటీ ఉన్న వ్యవస్థలు ఉన్నాయా అక్కడ? సో ఐ థింక్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఆపర్చునిటీ ఇండివిజువల్స్కి అవకాశం ఇవ్వటం. కరెక్ట్. ఇట్లా థర్డ్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బ్యూరోక్రాట్లు కూర్చొని చేసేది ఏం లేవు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళందరికీ వాళ్ళ ద్వారా ఇవన్నీ చేయించాలి. సో ఎసెన్షియల్ దిస్ అ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ బీజేపీ ప్రాబ్లం. ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ కర్ణాటక కూడా ప్రియాంక్ ఖర్గే వాళ్ళ ఐటీ మినిస్టర్ కూడా మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఉండేది ఎవరైనా అంటే బేసికల్గా మన ఐటీ యాక్ట్లో ఏమనంటుందంటే, ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్ చేసినా, ఫాల్స్ కంటెంట్ చేసినా, ఫేక్ న్యూస్ చేసినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా కంటెంట్ని టేక్ డౌన్ చేయాలని ఒకటి ఉంది. అది బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఫేక్ న్యూస్ అని ఏం బేసిస్ మీద చెప్తారు, వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫేక్ న్యూస్. సో ఇది చాలా స్లిమ్గా ఉన్న ఏరియా ఇది, అందుకని టచ్ చేయదు, అందుకని అట్లాంటిది మీరు కంటెంట్ బ్యాన్ చేయడానికి అలౌడ్ కాదు అని చెప్పేసింది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు అవును ఫేక్ న్యూస్ అని ఏం ఆధారం మీరు చెప్తారు, అది చెప్పడానికి లేదు, న్యూస్ ఇస్ న్యూస్, మీరు కౌంటర్ చేయాలి కానీ బ్లాక్ చేయడానికి లేదన్నారు. అందుకని ఇప్పుడు కర్ణాటక ఐటీ మినిస్టర్ ఇది మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి హీజ్ లైక్, దానికి మేము అట్లయితే వేరేవి చూస్తాము, వీ విల్ నాట్ బ్లాక్ ద కంటెంట్, కానీ నేమ్ అండ్ షేమ్ అయితే చేస్తాం ఎవరెవరు ఫేక్ న్యూస్ చేస్తున్నారు. ఆదిత్య కృష్ణ గారు, ఇప్పుడు కర్ణాటకలో ఆ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎసెన్షియల్లీ మీరు చూస్తే మనం అనుకుంటాం ఇప్పుడు క్విక్ రెస్పాన్స్ టీమ్ ఇవంతా కూడా బీజేపీ వాళ్ళు ఏమైనా సీజేపీకి కౌంటర్ చేయడానికి పెట్టారు ఇవన్నీ అనుకుంటాం కానీ, బట్ ఎసెన్షియల్లీ ఈ ప్రాబ్లమ్, మిస్ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్ ఇస్ అ పాన్ ఇండియా ప్రాబ్లమ్. దాంట్లో మనం కర్ణాటక కూడా మీరు అన్నట్టు అక్కడ వాళ్ళ ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గేజీ ఒకవైపు వాళ్ళు బీజేపీకి అఫ్కోర్స్ డెఫినెట్గా వాళ్ళు చేసిన నెరేటివ్స్ ఉంటాయి కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా మొన్న ఇట్లాంటిదే గవర్నమెంట్కి వ్యతిరేకంగా, గవర్నమెంట్ స్కీమ్స్కి వ్యతిరేకంగా రాంగ్ కంటెంట్, ఫాల్స్ కంటెంట్ వస్తుంటే, సో అక్కడ కూడా ఆయన ఇనవే ఆ కంటెంట్ని కొంచెం బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయాలని ప్రయత్నిస్తుంటే, అక్కడ యాక్చువల్గా బాంబే హైకోర్టు వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ప్రాపగాండా ఇవన్నీ మీరు ఏం బేసిస్ మీద, ఏం ఆధారం మీద అంటారు పొలిటీషియన్స్, మీరు అట్లా అనడానికి లేబుల్ చేయడానికి లేదు, లేబుల్ చేయడానికి లేదు కాబట్టి మీరు కంటెంట్ని బ్లాక్ చేయాలి, బ్యాన్ చేయడానికి అనేది లేదు అని చెప్పి బాంబే హైకోర్టు అట్లాంటి రూల్ పెట్టింది. అది సుప్రీంకోర్ట్ ఆఫ్ భారత్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, అవును బాంబే హైకోర్టు చెప్పినట్టు ఇట్లాంటి బ్యాన్స్ చేయడానికి లేదు ప్లాట్ఫామ్స్ని, ఛానల్స్ని అని. సో అందుకని దీనికి ప్రియాంక్ ఖర్గేజీ కూడా మొన్న అన్నది ఏంటంటే, అట్లా బ్యాన్ చేయడానికి లేకపోతే సరే మేము అట్లయితే వేరే మార్గంలో వెళ్తాము, ఎవరైనా ప్రభుత్వ విరుద్ధంగా తప్పుడు కంటెంట్ పెడితే వాళ్ళని మేము నేమ్ అండ్ షేమ్ చేస్తాం, పబ్లిక్గా నేమ్ అండ్ షేమ్ చేయడం, వాళ్ళకి వ్యతిరేకమైన కంటెంట్ కూడా మేము అవసరమైనట్టు మేము నరేటివ్ వీ విల్ బిల్డ్ అన్నట్టు ఆయన అన్నారు. సో ఇది కూడా మనం చూడాలి. సో ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ పార్టీ థింగ్. భారత్ మొత్తంకి ప్లేగ్ అయ్యేటటువంటి ఇష్యూ కంటిన్యూస్ మిస్ఇన్ఫర్మేషన్. దానికి మేజర్ ఇష్యూ మనకి ఏంటంటే, ఎవరు కూడా చెక్ చేయరు. ఒకప్పుడు మన చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం, ప్రీ వాట్సాప్ ఎరాలో మనకి కంగ్రాచులేషన్స్ యునెస్కో అవార్డ్ సారే జహాసే అచ్చా వరల్డ్స్ బెస్ట్ ఏదో అని, లేదా జనగణమన వరల్డ్స్ బెస్ట్ నేషనల్ ఎంతోమంది వచ్చేది. ఆలోచించకుండా అందరూ ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ కొడుతూనే ఉండేవాళ్ళు, చాలామంది నమ్మేసేవాళ్ళు కూడా.
సో యునెస్కోకి ఏం సంబంధం జనగణమనతో, రైట్? ఆలోచించేవాళ్ళు కదా, అది వెళ్ళిపోతూ ఉండేది. కోవిడ్ ఎరాలో కూడా చూసాం. కోవిడ్ ఎరాలో కూడా నాకు గుర్తుంది, ఒక యూఎస్ బేస్డ్ ఒక డాక్టర్ ఏమన్నారంటే భారత్లో అట్లీస్ట్ ఒక దాదాపుగా 150 కోట్ల మంది ఉంటే దాంట్లో సగం మంది కోవిడ్ వల్ల చనిపోతారని. అది కూడా పిచ్చి పిచ్చిగా వైరల్ అయింది, సర్క్యులేట్ అయిపోయింది అట్లా. ఇంకోటి కొన్ని వీడియోస్ వచ్చేది చైనా నుంచి, ఒక డాక్టర్ ఏ డాక్టర్ కోవిడ్ది బయట పెట్టారో ఆయనది ఒక హాస్పిటల్ ఐసీయూలో చూపిస్తారు, బాడీ మొత్తం బ్లాక్ అయిపోయి అట్లాంటిది చూపించారు. ఇది అవ్వబోతుంది కోవిడ్కి అంటారు. దానికి చాలా ఫియర్ మాంగరింగ్ అనేది బాగా జరిగింది. సో మన దేశంలో కూడా ప్రాబ్లం ఏంటి, మనం అది కౌంటర్ చేయటము, క్వశ్చన్ అడగటం ఏమని కాకుండా రావడం ఫార్వర్డ్ చేస్తాం మనం, ముఖ్యంగా వాట్సాప్ మీద. సో దీనివల్ల అఫ్కోర్స్ దీనివల్ల కూడా ఒక ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏంటి, వాట్సాప్ ఫార్వర్డ్ చేయడానికి లేదు, అడ్మిన్స్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అని కూడా చెప్పింది. అప్పటి నుంచి కొంత తగ్గింది. దాని గురించి సేఫ్ హార్బర్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరన్నా చేస్తే మీ మీద యాక్ట్ చేయడానికి లేదు, కానీ మీకు ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్ట్ చేయకపోతే అప్పుడు మీ మీద చర్య తీసుకోవచ్చు. సో ఎనివే మెటా మీద కూడా ఇప్పుడు అందుకనే తీసుకుంటున్నారు. మీకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు, మోదీజీ రిలేటెడ్ AI వీడియోస్ అవన్నీ అని చెప్పి మెటా మీద యాక్షన్ తీసుకుంటాం అనేది భారత్ అంటున్నది. సో ఇవన్నీ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ అట్మాస్ఫియర్. సో దీంట్లో మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, మనం అన్నిటికీ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాకుండా మనం కూడా చేయాల్సింది ఏంటి, ఒక మెసేజ్ వచ్చిన వెంటనే లెటస్ డబల్ చెక్. కొన్ని ఇట్లాంటి సెలబ్రిటీస్ మీద కూడా వస్తుంటాయి, వాళ్ళు చనిపోయారని మెసేజ్లు వస్తుంటాయి, తర్వాత సెలబ్రిటీలు ట్విట్టర్కి వెళ్ళి చెప్తుంటారు నేను ఇంకా ఉన్నాను నాయన ఇట్లాంటి పంపించకుండా అంటుంటారు. సో ది రెపిటేటివ్ థీమ్లో మనకి జరుగుతుంది.